హే గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడిప్పుడే కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతున్నారు బికాజ్ నా వీడియోస్ అందరి దాకా రీచ్ అవుతుందని నేను ఊహిస్తున్నాను. అండ్ ఆలోచించడం కూడా కాదు, లైక్ ఎక్కడెక్కడ నుంచి నా వీడియో చూస్తున్నారు కొంచెం కింద ప్లేస్ అనేది కొంచెం చెప్పండి. అండ్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియాలి కదా, నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయి అని చెప్పేసి. సో కమింగ్ టు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్లని కొట్టండి సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. అండ్ చూసుకుంటే ఇప్పుడు వచ్చే రీసెంట్ టాపిక్ వచ్చేసి శివాజీ గారు ఏదో అన్నారు అని చెప్పేసి, అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఏదో మాట్లాడారు ఆన్ ద స్టేజ్ మీద అని చెప్పేసి. చాలామంది చాలా రకాలుగా, అంటే కొంతమంది పాజిటివ్ వేగా తీసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్ వేగా కూడా తీసుకుంటున్నారు. బట్ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే బికాజ్ ఆయన మాట్లాడింది ఏంది తప్పు లేదు దాంట్లో. బికాజ్ అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా మాట్లాడారు. ఇంకోటి కొన్ని విషయాలు ఏవైతే అనొద్దో అవి అన్నారు. దానికి నేను కూడా కొంచెం అగెన్స్ట్గానే ఉంటాను. కానీ ఏవైతే డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఆయన అన్నాడో అది రైట్. ఎందుకంటే డ్రెస్సింగ్ సెన్స్ వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. రీసెంట్గా చూసుకుంటే నితి అగర్వాల్ గారు ఎక్కడికో వెళ్ళారనమాట, ఏదో మరి మాల్ ఓపెనింగో లేకపోతే మూవీది ఏదైనా ప్రమోషనో మరి తెలియదు మనకి కరెక్ట్ క్లారిటీగా. అక్కడికి వచ్చిన జనాలు నితి అగర్వాల్ మీద పడిపోతున్నారు, బాయ్స్ కానీ జనాలు. అక్కడ అనుకోనిది ఏమైనా జరుగుంటే ఆ డ్రెస్కి ఏమైనా జరుగుంటే అక్కడ ఆమెదే పరువు పోయేది. సో అలా కావద్దు అమ్మాయిలకి అని చెప్పి ఆయన మాట్లాడారనమాట. అండ్ చూసుకుంటే నేను చాలా మూవీస్లలో నేను సాయి పల్లవి గారిని చూశానమాట. సాయి పల్లవి గారు ఏ మూవీస్లో అయినా కూడా షీ వేర్స్ లైక్ శారీ, చుడిదార్ అలాంటి ప్రిఫర్ చేస్తుంది. లేకపోతే ఏదైనా ఫంక్షన్కి రావాలన్నా కూడా షీ ప్రిఫర్ శారీ లేకపోతే చుడిదార్స్ అవే ప్రిఫర్ చేస్తుంది. అలా ఉంటే ఇట్స్ లుక్ గుడ్ అని ఆయన చెప్పాడనమాట. దీనికి చాలామంది లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అండ్ కమింగ్ టు హీరోయిన్స్ కానీ, అనసూయ గారు వన్ థింగ్ మీకు చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, ఒకళ్ళ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన ఏం అన్నాడంటే మీ డ్రెస్సింగ్స్కి ఏమన్నా ప్రాబ్లం అవుతే మీ పరువు పోతుంది అని చెప్పి మాట్లాడారు. దాన్ని మీరు రాంగ్గా తీసుకోకండి. అండ్ మిమ్మల్ని అని ఎవడో అనలేదు అండ్ ఏ హీరోయిన్ అని చెప్పలేదు. ఆయన జస్ట్ మీ డ్రెస్సింగ్ సెన్స్ గురించి, అందరి డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడారు. ఆయన మీ డ్రెస్సింగ్ సెన్స్ అని చెప్పను, నేను అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి అని మాట్లాడారు. దట్స్ నాట్ ఎ రాంగ్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. అది అంతే, దానికి మించి మనం ఇంకెక్కువ పోర్ట్రే చెయ్యొద్దు. ఆయన సారీ కూడా చెప్పేశారు ఇలా మాట్లాడినందుకు. సో దర్స్ అ రీజన్. నేను కూడా ఏమంటానంటే, కొంచెం అమ్మాయిలు హీరోయిన్స్ కానీ మళ్ళీ హీరోయిన్స్ని చూసి ఇప్పుడు అమ్మాయిలు కూడా కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ అనేది అలా ఇలా వేస్తున్నారు. సో మరీ అంత కాకుండా నార్మల్గా డ్రెస్సింగ్స్ వేసుకోవద్దని అనట్లేదు నేను. అవును, మనకుంది మన ఫ్రీడమ్, మనం డ్రెస్సెస్ ఏదైనా వేసుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ఇష్యూ. కానీ ఎలా ఉండాలంటే మన పరువు కూడా పోవద్దు ఆ డ్రెస్ వల్ల అన్నట్టు మనం ఆలోచించుకొని వేసుకుంటే చాలు. దట్స్ ఇట్. సో సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లని కొట్టండి, ఓకేనా?